ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. టీడీపీకి సంపూర్ణ మద్దతిస్తున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సురేంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ తరఫున ఇక్కడ ముగ్గురు పోరాటం చేసే రోజు అసెంబ్లీలో కానీ అదేవిధంగా పార్లమెంట్ కానీ రాబోతున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో మరొకరు ఇద్దరు బీజేపీ తరఫున పార్సారథి గారు, అదేవిధంగా రాఘవ జిల్లా మంత్రాలయం నుంచి వస్తున్నారు. కాబట్టి 5 మందికి అవకాశం లభించడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి వాల్మీకి ఈ రాష్ట్రంలో. కాబట్టి అందరూ కూడా వాల్మీకి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మనందరూ గెలిపించుకొని తద్వారా మనకు రావాల్సినటువంటి ఎస్టీ హోదా తిరిగి పొందాలని చెప్పి లక్ష్యంతో అందరూ ఉన్నారు. కాబట్టి మేము అందరూ ఒకటే కోరుకుంటాం. కళ్యాణంలో ఉన్నటువంటి వాల్మీకులు దాదాపుగా 60,000 జనాభా ఉన్నారు. ఇక్కడ మనందరికీ ఒకటే సూచిస్తున్నాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే మనం చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటున్నాం, అదేవిధంగా ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని అభ్యర్థిగా గెలిపించుకోవాలి. అదేవిధంగా రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు గెలిపించుకోవాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించుకొని తద్వారా మనందరూ కూడా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ మనం న్యాయం చేస్తున్న నమ్మకాన్ని భరోసా ఇవ్వాల్సింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే మన కాలువ శ్రీనివాస్ గారిని, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాలువ శ్రీనివాస్ గారిని, అలాగే జయరాం